90స్లో ఆవిడ ఒక మంచి యాంకర్గా అందరికీ పరిచయం అయి ఎంతో మంది కుర్రాళ్ళ గుండెల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. ఆ తర్వాత సడన్గా స్క్రీన్కి దూరం అయ్యారు. ఈ సోషల్ మీడియా జమానాలోనే మీరు అన్నీ చేసేసారు, చూసేశారు. కాబట్టి ఇవాళ అనితా చౌదరి గారు రిప్రజెంటేషన్ ఫస్ట్ ఏంటి అంటే, ఈ 3 స్పేసెస్లో మీరు ఏది ఎంచుకుంటారు? టెలివిజన్, మూవీ ఆర్ ఈవెంట్స్, ఆర్ ఈవెన్ ఐ కెన్ బీ యువర్ అసిస్టెంట్, బట్ ఐ వాంట్ టు బీ హియర్, దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్. మీరు ఛత్రపతి ఇన్సిడెంట్ గురించి కొన్ని ఎపిసోడ్స్లో మాట్లాడడం జరిగింది. హౌ వాస్ కస్తూరి అండ్ హౌ వాస్ అమృతం? ఎంతమంది అడుగుతారు తెలుసా నన్ను, ఏమండి నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు అమృతం చూశాను, ఏమండి కొంచెం వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు అమృతం చూశాను. యుఎస్లో మీ లైఫ్ గురించి, అక్కడ జనాల గురించి చెప్పండి. ఫ్రెండ్స్లోనే నీకేంటమ్మా అమెరికా వెళ్ళి హైదరాబాద్ సికింద్రాబాద్లో తిరుగుతున్నా అంటే నువ్వేమైనా నా టికెట్ కొనిచ్చావా, నువ్వేమైనా మా ఆయన్ని కన్విన్స్ చేసావా, నువ్వేమైనా నా కొడుకుని ఫ్లైట్ ఎక్కేటప్పుడు హక్ చేసుకున్నావా? లేదు. ఇట్స్ అ హార్ష్ వరల్డ్ ఒప్పుకుంటారా? ఇట్స్ అ మ్యాన్స్ వరల్డ్ ఒప్పుకుంటారా? చాలా నాస్టీగా ఉంది ప్రపంచం. 3 ఏళ్ల పిల్లని, 3 నెలల పిల్లల్ని కూడా రేప్ చేస్తున్న ప్రపంచంలో బ్రతుకుతున్నాము. నాకు మురారి గురించి మీరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే అంత ఇవ్వండి. మేము స్కూల్లో వచ్చినప్పుడు మూవీ అది. మురారికి స్కూల్లో ఉన్నారంట. 90s జనరేషన్కి మీరు క్రష్ కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటే, ఆల్ మై క్రషెస్. Yes, I saved all my love letters. I wish I have got it. I have blood తో రాసిన లెటర్స్. చాలా చెత్తగా ఉండేదాన్ని యాజ్ అ టీనేజర్. నా జుట్టు ఎలా ఉండేదో నేను కొన్ని ఇనిషియల్వి చూపిస్తే ఈవిడ అంటారు. ఇండస్ట్రీలో మీ రోల్ మోడల్స్ మ్యామ్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా? నా మెంటర్ అనుకోవాలి నాగార్జున గారు.